ధర్మాలకు వచ్చినా బానిసరకం అని చెప్పింది. కానీ ఒకే ఒక్క బైబుల్ మనిషి అన్నవాడు బానిస కాదు, వాడు సాక్షాత్తు దేవుని స్వరూపం. ఈ దేవుని స్వరూపం కలిగిన వాడు ఏం చేశాడు? ఏం చేయడం ఏంటి? దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకమైన పనులు చేశాడు. వీడు వ్యతిరేకమైన పని చెయ్యాలనే సాతానగాడి దగ్గరికి వచ్చి ఒక పన్నాగం పన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? నీ వాల్యూ ఎలా పెరుగుద్దంటే, గుర్తుపట్టండి బాగా వినాలి, సొసైటీలో సామెత ఉంది, నీ వాల్యూ ఎలా పెరుగుద్దంటే, నీ విలువ ఎలా పెరుగుద్దంటే ఈ పని చేయి, నీకు విలువ పెరుగుతుంది అన్నాడు. ఏ పని చేయాలి? ఆ వద్దన్న పండు తిను, ఆ పండు తింటే, ఆ క్రియ చేస్తే నీ వాల్యూ పెరిగిపోద్దని చెప్పాడు. అంటే పనిని బట్టి మనిషికి వాల్యూయా, మనిషిని బట్టి పనికి వాల్యూ రావాలా? మీకు అర్థం లేదు, మళ్ళీ చెప్తున్నాను. మన పనిని బట్టి మనకి వాల్యూ రావాలా, మనల్ని బట్టి పనికి వాల్యూ రావాలా? మనల్ని బట్టి రావాలి. కానీ సాతానుగాడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు ఊడిగం చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అంటే పనిని బట్టి మనిషికి కేటగిరీ ఇచ్చింది. పలానా వాడు బట్టలు ఊతున్నాడు, వాడు ఒక పని, ఆ పనికి తగ్గ ఆడికి ఒక విలువ. పలానా వాడు అదిగో ఆ వ్యవసాయం చేస్తున్నాడు, ఆ పని, ఆ పనికి తగ్గ వాడికి ఒక క్యాస్ట్, వాడికి ఒక విలువ. పలానా వాడు చెప్పులు కుడుతున్నాడా, ఆ చెప్పులు కుట్టే పని చేస్తున్నాడు, వాడికి ఒక పని, ఆ పనికి తగ్గ వాడికి ఒక విలువ. ఒక్కొక్కడంటే పనిని బట్టి మనిషికి విలువ, పనిని బట్టి మనిషికి విలువ. అంటే పనిని బట్టి విలువ ఏంటి? మనల్ని బట్టి పనికి విలువ. సాతానుగాడు మొత్తం ట్రాక్ మార్చాడు. ఏమన్నా తెలుసు? ఇదిగో నువ్వు ఈ పని చేస్తే నీకు విలువ పెరిగిపోయి దేవుడు అయిపోతావు, నీకు విలువ పెరిగిపోయి దేవుడు అయిపోతావు. దేవుడు అయిపోవడం ఏంటి? అసలు ఆదాము దేవుని స్వరూపమే.